హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి అమ్మవారి దయ వల్ల. ఈరోజు నేను మధ్యాహ్నం చేసిన రొటీన్ చెప్పాను. ఇంకోటి పచ్చడి చేసేటప్పుడు ఛార్జింగ్ లేదండి ఫోన్లో, తీద్దామంటే ఇప్పుడు చేసింది చూపిస్తాను. పండు మిర్చి గోంగూర. ఇదిగోండి, గోంగూర కనపడతలేదేమో మీకు. కొంచెం పైన పండు మిరపకాయలు పచ్చడి కొంచెం వేసి అట్లాగా, అంటే పండు మిరకాయలు పచ్చడి కొంచెం వీపరాలు ఉప్పు వేసి తొక్కి పంపించింది 3 కేజీలు. ఇది కేజీన్నర పండు మిర్చి పచ్చడి. పండు మిరకాయలు వాడిపోతేనే ఆమె కొంచెం ఉప్పు వేసి దానికి కొలత ప్రకారం వేసి పంపించింది. దాంట్లో హాఫ్ పచ్చడి, 3 కేజీలు గోంగూరకి కేజీన్నర పండు మిరపకాయల పచ్చడి వేసాను. వేసి దీనికి వచ్చేసేటప్పటికి ఒక 3 అరశాలు ఉప్పు పోసాను గోంగూరకు తగ్గట్టు. దాంట్లో చింతపండు వేసాను ఒక 1/2 కేజీ. అట్లా వేసి ప్రాసెస్ చేశాను. అట్లా అంటే గోంగూర వేపి వాడిన తర్వాత 2 రోజులు వాడిపోయిన తర్వాత ఆరబెట్టిన ఎడన గోంగూర వేయించి దానికి చల్లారిన తర్వాత గోంగూరలో ఉప్పు పండుమిరకాయలు పచ్చడి, అంటే కొంచెం పచ్చగా ఉందండి, ఇంకా 2-3 సార్లు తిరగదొక్కాలి. వేసి తొక్కి మెంతులు చిన్నులపాయలు వేసి తొక్కి పెట్టాను. ఒక వారం తర్వాత బాగా మెత్తగా అయ్యిద్ది. ఊరకట్టట్ట అని పెట్టా కలిపేసి. ఇంకా తర్వాత మెత్తగా అయిపోయింది కదా, అప్పుడు కొంచెం బాగా అదే రోట్లో తక్కువచ్చు పచ్చడి. ఇంక ఇదండి ఈరోజు నేను చేసిన రొటీను. హెల్త్ బాగలేదు కానీ ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. లేదులే ఈరోజు చేయలేని అనుకున్నామా, రేపు ఈరోజు పని రేపటి పని 2 పనులు నెత్తి నుంచి పడుతున్నాయి. అందుకని ఎలాగోలా ఇంకా చేశాను. ఇదండి ఈరోజు నా రొటీను. కాకపోతే ఈ బుక్స్ చదువుదామని పెట్టుకున్న తర్వాత 4-5 ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లు మాట్లాడేటప్పటికి నాకు ఆకలి వేసింది. నాకు ఇంకా బుక్స్ చదువుదాం అనుకునేప్పటికి ఆకలి వేసింది. ఇంకా తిన్నాను ట్యాబ్లెట్ వేసుకొని. ప్రజెంట్ కమ్మని గాలి వస్తుంది ఇక్కడ. ఓపుకుంటే చదువుతా, లేకపోతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనుకోవడం తప్పితే చేసేదేమీ లేదు. ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు మనం అలా రోజు వెళ్ళదీయాల్సి వస్తుంది. అది నాకు నచ్చడంలా. పని ఆ రోజు కంప్లీట్ అయితేనే నాకు తృప్తిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.